మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజుగూడలో రాష్ట్రీయ విద్యా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ వారు దుర్గావాహిని శౌర్య ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశానికి ఆత్మగా ఉండే యువకులపై జరుగుతున్న దాడుల నుంచి రక్షించుకునేందుకు ఈ శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి సత్య రవికుమార్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ కార్యవాహక కాచం రమేష్, తెలంగాణ ప్రాంత విహెచ్పి అధ్యక్షులు నరసింహమూర్తి, తెలంగాణ ప్రాంత దుర్గావాహిని సంయోజక వాణి సర్కూబాయ్ మరియు ఉప్పల జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలోని 31 జిల్లాల నుంచి వచ్చిన యువతులు ఆత్మరక్షణ కోసం, సమాజ పరిరక్షణ కోసం, దేశ ధర్మ రక్షణలో భాగంగా వారం రోజుల నుంచి చేర్చుకున్న అనేక అంశాలను ఈ రోజు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా యువతులలో సామాజిక పరివర్తన, నైతిక పరివర్తన పెంచే విధంగా సంస్కారవంతమైన అంశాలను గురించి బోధికలను కూడా అందించడం జరిగిందని, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల నిష్ఠగా ఉండే విధంగా ప్రతి యువత కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంలో భాగంగా ఈ శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే సమయంలో యువతులకి బజరంగ్ దళ్ కార్యకర్తలకు కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఈ శిక్షణ తెలంగాణ ప్రాంతానికి చెందిన శిక్షణ పూర్తి చేసుకున్న యువతులు రేపు ముగింపు ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. जय दुर्गे जय दुर्गे जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय। విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అన్నాజీగూడలో ఉన్నటువంటి ఈ ఆర్వీకే విద్యా కేంద్రంలో యువతులకు సంబంధించి దుర్గావాహినికి సంబంధించినటువంటి శౌర్య ప్రశిక్షణ వర్గని ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాము. ఈ సందర్భంగా ఈరోజు సార్వజనికోత్సవం జరిగింది. ఈ వారం రోజులుగా యువతులు ఆత్మరక్షణ కోసం, సమాజ పరిరక్షణ కోసం, దేశ ధర్మ రక్షణలో భాగంగా వారు నేర్చుకున్నటువంటి అనేక అంశాలను ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది. వారికి అనేక శారీరక దృఢత్వానికి సంబంధించి, ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలు బోధించడంతో పాటు వారిలో సామాజిక పరివర్తన, నైతిక ప్రవర్తన పెంచే విధంగా సంస్కారవంతమైన అంశాలకు సంబంధించినటువంటి బౌద్ధికులు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల నిష్ఠ కలిగి ఉండే విధంగా ప్రతి యువతి కూడా ముందుకు సాగాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇదే సమయంలో యువతులకి, అలాగే యువకులకి, బజరంగ్ దళ్ కార్యకర్తలకి కూడా శిక్షణ అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శిక్షణ ఈ రోజు పూర్తి చేసుకున్నటువంటి యువతులు రేపు ముగింపు ఉత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. భారత్ మాతా కీ జై. విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గావాహిని దేశము, ధర్మము, సమాజ పరిరక్షణలో చక్కని బాధ్యత కలిగినటువంటి నేటి యువతరాన్ని నిర్మాణం చేయాలనేటటువంటి సదుద్దేశంతో 1991లో స్థాపించబడినటువంటి యువతి విభాగం దుర్గావాహిని మొదటి సంయోజిక శ్రీమాన్ దీది గారు మాకు, సాది రితంబర గారు మాకు మొదటి సంయోజికగా యావత్ భారతదేశ వ్యాప్తంగా వారు అన్ని రాష్ట్రాలలో దుర్గావాహిని శాఖలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో శ్రీమతి భారతీయం సత్యవానమ్మ గారు, వరలక్ష్మమ్మ గారు, వీణా గారు వీరందరి సహకారంతో దుర్గావాహిని తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాలలో చక్కని పనితో ముందుకు కదులుతోంది. మంచి ఆలోచన కలిగినటువంటి, వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి సేవా సురక్ష సంస్కార్ ఆదర్శాలతో వీటినే ఊపిరిగా భావిస్తూ నేటి యువత శారీరక, మానసిక, నైతిక వికాసంతో ముందుకు కదలాలని మేము శిక్షణనిస్తాము. మంచి పౌరులుగా ఈ దేశానికి, ధర్మానికి ఉపయోగపడే విధంగా నేటి యువతను, భారతీయ యువతను, అమ్మాయిలను నిర్మాణం చేస్తున్నాము. అదే విధంగా ఆడపిల్ల జీవితం చాలా విలువైంది, అందరిది విలువైంది, ఆడపిల్ల జీవితం ఇంకా విలువైంది. ఎందుకంటే మాత సమాజ నిర్మాత కాబట్టి చక్కని జీవితాన్ని పుట్టింది మొదలు భారతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రించే వరకు కూడా చక్కని జీవితాన్ని ప్రతి స్త్రీమూర్తి పొందాలని, ప్రతి యువతి కూడా పొందాలని, ఈ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు గాని, ఎలాంటి అత్యాచారాలకు గాని, ఎలాంటి హత్యలకు గాని ఇలాంటి గురి కాకుండా అందరూ కూడా చైతన్యంతో తమని తాము కాపాడుకుంటూ మంచి యువత నిర్మాణం కావాలని, తద్వారా భారతదేశము, సమాజము, కుటుంబ జీవనంలో మంచిగా ఉండాలని, ఈ భారత సమాజ నిర్మాణానికి
చక్కని పౌరులుగా, భారతీయ పౌరులుగా ఎదగాలని దుర్గావాహిని పనిచేస్తుంది. భారత్ మాతాకి జై.